శ్రీశైలం రిజర్వాయర్లో నీటి మట్టం క్రమంగా పడిపోతుంది. వరద నీరు లేకపోవడం, ఉన్న నీటిని విద్యుత్ అవసరాలకు వినియోగించడంతో ప్రాజెక్టులో నీటి నిల్వ తగ్గిపోతుంది. పంటలకు నీళ్లు వదిలే పరిస్థితి లేకుండా పోవడంతో నంద్యాల జిల్లాకి అత్యధిక నష్టం జరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. 215 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గాను ప్రస్తుతం ప్రాజెక్టులో కేవలం 130 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. 885 అడుగులు ఉండాల్సిన నీటి మట్టం 867.40 అడుగులకు పడిపోయింది. దీంతో ఎడమగట్టులో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండగా కుడిగట్టులో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. బాబు బాబు శ్రీశైలం రిజర్వాయర్లో నీటి మట్టం క్రమంగా పడిపోతుంది. వరద నీరు లేకపోవడం, ఉన్న నీటిని విద్యుత్ అవసరాలకు వినియోగించడంతో ప్రాజెక్టులో నీటి నిల్వ తగ్గిపోతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ ఫోన్ల ద్వారా అందిస్తారు. కిషోర్. సుధాత్రి, శ్రీశైలం జలాశయానికి గత 3 నెలలుగా కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చినప్పటికీ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకొని పలుమార్లు కూడా ఈ యొక్క గేట్లను పైకి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన పరిస్థితులు కొనసాగాయి. అయితే ఏదైతే వరద నీరు వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదిలిపెడుతున్నాడు. వ్యవసాయ అవసరాల కోసం అని చెప్పి నిల్వ ఉంచిన నీటిని సైతం ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి నిరంతరాయంగా విద్యుత్ను ఉత్పత్తి చేయడం ద్వారా దిగువకు నీరు వెళ్లిపోతున్న పరిస్థితి ఉంది. దీంతో ప్రస్తుతం మనకు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీల నీటికి గాను ప్రస్తుతం 130 టీఎంసీలకు నీటి నిల్వ పడిపోయిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఈ యొక్క నీరు యథేచ్ఛగా కిందికి విద్యుత్ అవసరాల కోసం అని చెప్పి నీటిని విడుదల చేస్తూ ఉండటంతో ఇటు రైతాంగానికి ఇవ్వాల్సిన సాగునీటికి కూడా భవిష్యత్తులో తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందని చెప్పి ఇటు సాగునీటి నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క పైనుంచి శ్రీశైల జలాశయానికి పెద్ద ఎత్తున వరద నీరు రాకపోతే రానున్న పంట సీజన్ కు నీళ్లు అందించడం కష్టంగా మారుతుందని చెప్పి ఇటు వ్యవసాయదారులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 35.315 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉండటంతో 867 అడుగులకు ఈ యొక్క నీటి మట్టం చేరుతుంది. ఇప్పటికే కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. అయితే ఎడంగట్టు జల విద్యుత్ కేంద్రం నుంచి నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి జరగడం కూడా ఈ యొక్క నీటి కష్టాలకు తెరతీస్తున్నట్లుగా తెలుస్తుంది. సుధాత్రి.